తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేయబోతున్నాయి. ఎలా ఉంటుంది మైత్రి? గ్రౌండ్లో ఉన్నటువంటి పబ్లిక్లో ఏమనుకుంటున్నారు? ఎట్లా ఉంది? అసలు మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక జైల్లో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఆ రోజు ముహూర్తం ఏం చూసుకోకుండా ఒక్క రాష్ట్రాన్ని ఈరోజు ఒక హైటెక్ ముఖ్యమంత్రి అయిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుర్తింపు ఇచ్చిన ఒక వ్యక్తిని ఇంత అధ్వానంగా బిహేవ్ చేస్తారని కలిసి ప్రయాణం చేయాలని వచ్చారు. మీరన్నట్టు ఒక కుటుంబంలో వ్యక్తులు ఒకలా ఉండరు. చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారికి చాలా చక్కటి క్లారిటీ ఉంది. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అన్నా కూడా నన్ను రెండు దగ్గర నిల్చోపెడితేనే నేను గెలవలేకపోయాను, అభిమానం ఓట్లు తెచ్చిపెట్టదు, అందరికీ ఒక నమ్మకం కుదరాలి, ముందు మనల్ని గెలవనివ్వండి, గెలిచాక ఖచ్చితంగా మనకున్న దీన్ని బట్టి మనం ముందుకెళ్దామని. సో ఆయన ఒక మెట్టు తిరిగారు, ఈయన ఒక మెట్టు తిరిగారు. అంటే నేనే ఉండాలని అనుకునే కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకోని బయటికి పంపించాలంటే ఒకరికొకరు సహాయం చేసుకొని తీరాలి అని. అయితే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం వాళ్ళం కానీ అటు జనసేన వాళ్ళు కానీ కంప్లీట్ గా మా నాయకులు ఎందుకు ఈ స్థాయికి వచ్చారని మేము కంప్లీట్ గా ఆలోచించుకోవాలి. అంతేగాని ఇప్పుడు నా బలం ఎంత నీ బలం ఎంత మనం చూసుకోకల్లా, వాళ్ళ టికెట్లు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళందరూ ఒకవేళ అక్కడ జనసేన క్యాండిడేట్ ని పెడితే ఎలాగైతే మేము ఓట్లు వేయాలో వేస్తామో అలాగే తెలుగుదేశం వాళ్ళని నిల్చోపెడితే కూడా జనసేన వాళ్ళు కూడా వేసేలా ట్యూన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో మా అందరికీ ఆ ట్యూనింగ్ వచ్చింది. ఎందుకంటే హీఈస్ ద రియల్ బాస్. ఈ రోజు పార్టీ నిలబడుతుందంటే ఈజ్ ద ఓన్లీ మాకు బ్రాండ్ అంబాసిడర్, స్టార్ క్యాంపెయినర్ ఆయన ఒక్కలే. ఆయన ఏం చేస్తే ఈరోజు మా వెనకాల ఉన్న, మా మొహం కాదు, మా వెనకాల ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఆయన సింబల్ చూసి మా మీద నమ్మకం తెస్తారు, మా చేత పని చేయిస్తారని నమ్మకం. అలాగే మేము గమనించింది ఏంటంటే చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి సీట్లు సెటిల్మెంట్ అయ్యాక ఆయన తిరిగే మీటింగుల్లోని చక్కగా ఖచ్చితంగా దిశానిర్దేశం చెయ్యాలి, ఇందులో వేరే ఆలోచన లేదు, లోకల్ గా టీడీపీకి ఇచ్చామా జనసేనకి ఇచ్చామా మేము తీసుకున్న నిర్ణయం, మీరు నిజంగా తెలుగుదేశం కార్యకర్త అయితే, మీరు నిజంగా జనసేన కార్యకర్త అయితే మేము చెప్పిన వాళ్ళకి కళ్ళు మూసుకొని ఓటేయాలన్నది ఒక గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే నో డౌట్ 100% వాళ్ళు అనుకున్న స్థాయిలో రెండు పార్టీలు సక్సెస్ అవుతాయి. ప్రస్తుతానికి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఎలా ఫుల్ఫిల్ కావాలో చెప్పారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బీసీ అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ మారినాయి. అంటే ఎన్నికల సంబంధించి సీట్ల విషయంలో కూడా బీసీని ఎక్కువగా తను ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏంటి ఆ స్టాండ్, ఆ వ్యూహం ఫలిస్తుందంటారా? మిమ్మల్ని కుర్చీలో కూర్చోపెట్టడం వేరు, మీ చేతికి నేను పరిపాలన ఫ్రీడమ్ ఇవ్వడం వేరు. మిమ్మల్ని బీసీ అని చెప్పి ఇప్పుడు మన హోంమంత్రి ఎవరండి? తానేటి వనిత. ఎందుకంటే ఇందులో నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంతమందికి అడిగితే అది చెప్పలేకపోయారు. నాకు నిజంగా వ్యవసాయ మంత్రి ఎవరు తెలియదు, మనం చూసి నేర్చుకున్నాను. అంతకు ముందు సుచరిత, కనీసం సుచరిత గారైనా అప్పుడప్పుడు తానేటి వనిత గారు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు కానీ ఒక శాంతి భద్రత కానీ పరిశీలించారా? విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకో రెడ్డి, పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, XYZ ఇవే తప్పితే ఎందుకు పదవులు అంటే ఈ రోజు పదవులు మీకు పెత్తనం వాళ్ళక ఈరోజు అర్థం కావట్లేదండి. విశాఖపట్నంలోని ఎంపీఏ స్వయంగా ఎంపీ తాలూకు కుటుంబీకులనే మీరు కిడ్నాప్ చేస్తే అడిగేవాడు లేడు. ఆయనే నేను ఇక్కడ నిల్చోను అని చెప్పాడు. విశాఖపట్నం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇప్పుడు మరి ఆయన ఎక్కువ తినేస్తున్నాడనో లేకపోతే షఫుల్ చేయడమనో ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఇంకొక సుబ్బారెడ్డి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వాళ్ళు ఎవరండి? కళా వెంకట్రావు గారు బీసీ, నెక్స్ట్ చదలవాడి కృష్ణమూర్తి గారు బలిజా బీసీ, తర్వాత ఇంకో గౌడ ఇచ్చారు ఆయనకి, కాగితం వెంకట్రావు గౌడ గారికి, మొన్న సుధాకర్ గారికి, యనమల రామకృష్ణ, వీళ్ళందరూ బీసీలు. పదవి ఇచ్చితో పాటు పదవితో పాటు గౌరవం పెత్తనం వాళ్ళ చేతిలో పెట్టారు. మొన్నటి వరకు నువ్వు పెట్టింది మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని, ఇప్పుడు పెట్టింది ఇంకో కరుణాకర రెడ్డిని. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 6 సామంతులు రెడ్డిలే. ఏ మంత్రి దేనికి ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. మంత్రులందరినీ దేనికి ఉపయోగిస్తున్నాడు? బూతులు తిట్టడానికి. పవన్ కళ్యాణ్ గారి మీద 3 కాపు మంత్రులు, ఒక రాజుగారు అశోక్ గజపతి రాజుని తిట్టాలంటే ఇంకొక రాజుని, లేకపోతే కమ్మాలు తిట్టాలంటే ఒక 2 నానిల్ని. ఈ మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి ఒక గన్మ్యాన్ ఇచ్చి వాళ్ళకి జీతం ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళుగా పెట్టుకున్నాడు తప్పితే ఏ రోజైనా మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఎవరినన్నా తిట్టడం చూసారా అండి? ఎందుకు ఆయనకు ఆ డ్యూటీ అప్పచెప్పరు? వాళ్ళని సేఫ్ గా ఉంచి
ఈ రోజు మంత్రులు అన్నది తిట్టడానికి తిట్టించుకోవడానికి, పెత్తనం అంతా రెడ్ల చేతిలో ఉంది. నువ్వు బీసీకి ఇవ్వు, ఎస్టీకి ఇవ్వు, ఎస్సీకి ఇవ్వు, జగన్మోహన్ రెడ్డి అది పేరుకు మెత్తనే తప్పితే పెత్తనం అంతా ఇంకొక చేతుల్లో ఉందని ఇప్పటికే జనాలకు తెలిసింది. అది ఇంకా గట్టిగా నమ్మాలి. ఈ రోజు అడుగుతున్నాం, ఎవరికి ఇచ్చావు పెత్తనం? సామాజిక వర్గాల పరంగా పెత్తనం అయితే ఉండదు కానీ ఊరక ఇచ్చేదను, మిగిలినంత జరిగేదని జరిగిద్దంట. అంతే జరిగింది. ఓన్లీ పదవులు తప్పితే పెత్తనం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. అది ప్రూవ్ అవుతుంది కూడా. అంటే ఉత్తరాంధ్రలో కూడా జరిగింది గతంలో సాయిరెడ్డి గారు, ఇప్పుడు తర్వాత సుబ్బారెడ్డి గారు నడుస్తున్నట్లుంది కదా. సరే ఓవరాల్గా